హల్లెలూయా. ప్రసంగి 6వ అధ్యాయం 7వ వచనం చదువునానా? మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా. వారి నోటికే గదా. దేవుని వదిలిపెట్టి నువ్వు సంపాదించటం వల్ల నోటికే గదా. ఆ నోటికే నేను తినటానికి అవకాశమేనంటుండే యేసయ్య సంపాదించిన ఆయనకి. అయినను వారి మనసు సంతృప్తి నొందదు. అయినను వారి మనసు తమ తృప్తి నొందదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తృప్తి కలగదు వాళ్ళకి, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, శ్రేష్టమైన మనస్సు నిబ్రంగా ఉండరు అన్నమాట. ఏది సంపాదించిన దేనికోసం అండి? నోటి కోసమే కదా. దేనికోసం మనం సంపాదించటం? దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారమైన ఆలోచనలు కలిగి లోకపు ధనము కోసం ప్రయాసపడి పాపము కోసం పరిగెత్తుకొని ఒకరిదొకరి కావాలని ప్రభు మాటను విసర్జించి నీ ఇష్టానుసారంగా నడటం వల్ల కష్టాలే నీకు వస్తున్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కష్టాలు రాకముందే నువ్వు నిన్ను కరుణించి రక్షించే దేవుని వైపు నీవు మనస్సారా ప్రార్థన చేయి. ప్రభును మనస్సారా అనుసరించు, మనస్సారా ఆజ్ఞ పాటించు. ప్రభు సన్నిధిలోకి నువ్వు రా. వచ్చినప్పుడు నీకు నెమ్మది ఇస్తాడు బిడ్డ. ఇప్పుడు కష్టం రావచ్చు, కానీ దేవుడు మాత్రం ఇష్టంగా నిన్ను ప్రేమిస్తాడు. కష్టంలో ఉండవారిని ఏం చేస్తాడంట? ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఈ కష్టం వచ్చి సంపాదించిన దాని వల్ల వాళ్ళకి సంతోషం ఉండదు. మనం ఈ లోకంలో ఏది సంపాదించినా కూడా దాన్ని విడిచిపెట్టిపోయేవారమే, కానీ దాన్ని తీసుకుపోయేవారం ఎవరం కూడా లేం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసంగి 6వ అధ్యాయం 12వ వచనం చదువునానా? నీడవలే తమ దినములన్నయు వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియనండి. ఎవరికి తెలియదు. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరండి. ఎవరు చెప్పగలరు? ఎవరి నుంచి అయ్యేది లేదు. దేవుడు మాత్రం చెప్పగలడు. నీ దినమ స్థితి అంతా కూడా దేవుడు చెప్పగలడు. ఎందుకంటే ఏ దినము ఏమి సంభవించును సమస్తం ఆయన ఎరుగును గనక. మనం ఈ లోకంలో ఏది సంపాదించినా దాన్ని మూటగట్టుకొని పోయినా ఆ మూట మన ఎంటరాదు. దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ఆశీర్వాదం లేదు. ఈ లోకంలో అంత సొమ్ము సంపాదించుకొని దగ్గర పెట్టుకున్నా మన ప్రాణం మనకు దక్కిద్దన్న ఆశ కూడా లేదు. దేవుడు మాత్రం బ్రతికించగలడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.